మహబూబాబాద్ జిల్లా డోనుకల్ మండలం ఏలవాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా భానత్ ఉపేందర్ నామినేషన్ వేశారు. దివంగత తల్లూరి బాబు ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా భానత్ ఉపేందర్ పోటీలో ఉన్నాడని తాళ్ళూరి గంగాధర్ తెలిపారు. నామినేషన్ల సందర్భంగా దివంగత తాళ్ళూరి బాబు విగ్రహం వద్ద భానత్ ఉపేందర్ నివాళులర్పించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత తాళ్ళూరి బాబు చేసిన సేవలు ఉపేందర్ను గెలిపిస్తాయని గంగాధర్ ఆకాంక్షించారు. ఇక ఉయ్యాలవాడ గ్రామ ప్రజలు మంచి వైపు ఉండి ఉపేందర్ను గెలిపించాలని కోరారు. ఉయ్యాలవాడ గ్రామంలో కుట్ర రాజకీయాలకు చోటు లేదని హెచ్చరించారు. మా ఊరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అందరూ మెచ్చిన నాయకుడు ఉపేందర్. అందరూ కలిసి నిల్చోబెడదామని చెప్పారు. ఎందుకంటే చాలా సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఇట్లాంటి వ్యక్తి ఉంటే గ్రామానికి మంచిది, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరవేయచ్చు అని చెప్పేసి అందరూ అనుకొని ఎన్నుకున్నాం. తాళ్ళూరి బాబు గారు అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేశారు. అటువంటి తాళ్ళూరి బాబు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం వల్ల అందరి మద్దతుతో ఈ భానత్ ఉపేందర్ గారిని నిల్చోబెట్టడం జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలు కొనసాగింపుగా ఈయన కంటిన్యూ చేస్తా అని చెప్పారు. సో ఉపేందర్ గారు యాక్చువల్గా చాలా అనేక విషయాల్లో అందరికీ అందుబాటులో ఉండేవాడు. సో తను మాకు యాక్చువల్గా అందరు కలిసి ఎన్నుకున్నారు అన్నమాట. సో దీన్ని కొనసాగింపుగా మనం ఏదైతే అనుకుంటున్నామో నేను పర్సనల్గా ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జనాలకు అందుబాటులో ఉండాలని కోరుకున్నాను. అట్లాంటి కార్యక్రమాలని మనం కొనసాగింపుగా అనేక కార్యక్రమాలని మా ఉయ్యాలవాడని చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఈయన కరెక్ట్ పర్సన్ అన్నట్టుగా అనిపించింది నాకు కూడా. సో గ్రామ ప్రజలందరూ ఇతన్ని ఎన్నుకొని వార్డ్ మెంబర్స్ అందరినీ ఎన్నుకుంటే నేను నా స్వచ్ఛంద కార్యక్రమాలు మెరుగ్గా ఉయ్యాలవాడని ఫస్ట్ చేస్తూ ఉంటాను. మిగతా ఊర్లన్నింటినీ దాన్ని కొనసాగింపుగా మండలం మొత్తం తిరుగుతానని చెప్తున్నాను. ఈయన గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ గెలుపుతోటి తాళ్ళూరి బాబు గారికి ఒక కృతజ్ఞత లాంటిది మనం అందరం కలిసి అందిస్తామనేది నేను అనుకుంటున్నాను.